వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఫస్ట్ ఎడిషన్. అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇవాళ వార్తా సమాహారం పత్రికల్లో వచ్చినటువంటిది ఏమున్నాయి, ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం. ఎవరో పెద్ద మనిషి చెప్పాడు ఇవాళ న్యూస్ పేపర్ రేపటికి న్యూసెన్స్ అనే ఏదో చెప్తారు, అది వేరే విషయం అనుకోండి. సరే, ముందుగా తెలంగాణ వార్తల సమాహారం వెలుగు హైదరాబాద్ ఎడిషన్ ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో చూస్తున్నాం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి వివాదాలు వస్తున్నాయి, సినీ నటుల ఇళ్లలో ఏం జరుగుతున్నాయి అనేది కూడా పెద్ద న్యూస్ అయిపోతుంది. దానికి సంబంధించి భారతదేశానికి సంబంధించి మొత్తానికి సినీ ఇండస్ట్రీకి సంబంధించి చూసినప్పుడు దక్కన్ సినీ మొఘల్ కన్నుమూత, ముంబైలో తుది శ్వాస విడిచిన శ్యామ్ బెనగల్ గారి గురించి చెప్పే స్థాయిని అది కాకపోవచ్చు, కానీ శ్యామ్ బెనగల్ గారి పేరు మొత్తం భారతదేశ చలనచిత్ర రంగంలో వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికే కాదు, ఇంకొక 100 సంవత్సరాలైనా. ఆయన తీసుకొచ్చినటువంటి కంప్లీట్ రిఫర్మేషన్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అలాంటివి ఉన్నాయి కాబట్టి. హైదరాబాద్ సంస్థానం తిరుమలగిరిలో ఆయన పుట్టారు. మనకి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్లో పట్టా పొందారు. గురుదత్ సత్యజిత్ రే స్ఫూర్తితో 1974లో అంకుర్ సినిమాకి ఆయన డైరెక్షన్ చేశారు. 1976లో పద్మశ్రీ, 91లో పద్మభూషణ్ అవార్డు, 2005లో ప్రతిష్టాత్మకమైనటువంటి, అంటే భారతదేశానికి భారతరత్న ఎలాగో ప్రముఖులకి ఎలా ఇస్తామో అలాగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అలాంటిది, అటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని 2005లో ఆయన సాధించారు. 90 సంవత్సరాల నడి వయసులో ఆయన కన్నుమూశారు. ముందుగా శ్యామ్ బెనగల్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని సినీ అభిమానులందరి తరఫున ఆయన నిర్యాణానికి సంతాపం తెలియచేద్దాం. రైట్, ఇకపోతే దేశం దాటిన మిల్లర్ల దందా, కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకి సీఎంఆర్ రైస్. మన పీడిఎఫ్ ఏదైతే రేషన్ బియ్యం మనం తీసుకుంటున్నామో ఆ దందాకు సంబంధించి తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా తీరాలు దాటిపోతున్నాయి, దేశాలు దాటిపోతున్నాయి అనేది ఇటీవల కాలంలో చాలా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి వార్త. తెలంగాణ ఆంధ్ర అని కూడా ఏం లేదు, బార్డర్స్ అనేవి మొత్తం చెప్పేశారు. మొన్నే చూసాం, సీజ్ ద షిప్ అంటూ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా 250 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏ విధంగా ఆ స్టెల్లా అనేటువంటి షిప్లో పట్టుకున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఏ విధంగా సెర్చ్ చేశారు. అలాగే మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం మొత్తం కూడా ప్రస్తుతం పరారీలో ఉంది. ఇదే కేసుకి సంబంధించి వాళ్ళు గొడవన్లు పెట్టుకొని ఆ గొడవన్ల నుంచి ఏ విధంగా ఈ మొత్తం అంతా కూడా సరి చేశారు, ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ కూడా అది వాళ్ళు చేశారా, వాళ్ళ బినామీలు చేశారా, వాళ్ళ అనుచరులు చేశారా అనేది విచారణలో తెలబోతోంది. కానీ ఆ విచారణకి సహకరించడానికి కూడా మనస్కరించక పరారీలో ఉన్నారు. వాళ్ళ ఇంటి గేటుకి అధికారులు నోటీసులు అందించారు అనేది ప్రస్తుతం మనకు తెలుస్తున్నటువంటి ఒక సమాచారం. సో ఇది తెలంగాణకు సంబంధించి సూర్యాపేట జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటిది. బీఆర్ఎస్ హయాంలో లీడర్లు, మిల్లర్లు ఇద్దరు కూడా బరితెగించి ఈ రైస్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఇంకొక మాట చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ఎంత అప్రతిష్ట వస్తోంది, అందులోనూ కాకినాడకి సంబంధించి ఎంత అప్రతిష్ట వస్తోంది. అక్కడ మాఫియా, ఈ పీడిఎఫ్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి మాఫియా ఏ విధంగా వేళ్ళూనుకుని పోయింది అనే దానికి ఉదాహరణగా సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి రైస్ మిల్లు నుంచి కాకినాడకి సీఎంఆర్ ధాన్యం తరలిస్తుందిగా పట్టుబడినటువంటి లారీలు. మూలం ఎక్కడైనా వెతుక్కోండి, సోర్స్ ఎక్కడి నుంచి అని తీసుకోండి, కానీ చివరికి డెస్టినేషన్ కాకినాడ సీపోర్ట్ మాత్రమే ఉంటుంది. కాకినాడలోనే ఈ దందా అంతా జరుగుతోంది అన్నటువంటి చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని ఏం లేదు, ఎక్కడి నుంచి అయినా సరే తీసుకెళ్ళడం కాకినాడకి. మరి అక్కడ అధికారుల అలసత్వమా, లేదంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు వీటితోటి లాలూచి పడిపోయారో తెలియట్లేదు. ఈ మాఫియాతో కుమ్మక్కయ్యారు. మొత్తం పేదలకి అందినటువంటి బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేశారా, లేదు కొనుక్కోవడానికి ముందే మీకు అవసరం లేదు, మీకు కిలోకి 10 రూపాయలు 5 రూపాయలు ఎంతో ఇచ్చేస్తాం అని చెప్పి డబ్బులు ఇచ్చేసి దీన్ని 70 నుంచి 80 రూపాయలకి విదేశాల్లో అమ్ముతున్నారు అన్నటువంటి చాలా స్పష్టంగా తెలుస్తోందండి.
ఇది ఈ పీడిఎఫ్ ఆర్ సిఎంఆర్ రైస్కి సంబంధించినటువంటి. ఇకపోతే సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పుకుంటూనే ఉన్నాం మనం. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చూస్తున్నాం. పోలీస్ వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అంటే అల్లు అర్జున్ వర్సెస్ సీఎంఓ అన్నట్టుగా సాగుతోంది కథనం. పుష్పని మళ్ళీ విచారణకి రావాలి అంటే మనం పిలిచారు కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం? ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చారు, అంతా అయిపోయింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ విచారణకి అల్లు అర్జున్ రావాలి అంటూ ఈరోజు ఉదయం 11 గంటలకి మీరు వచ్చి విచారణకి సహకరించాలని నోటీసులు కూడా ఇచ్చారు. ఎందుకు మళ్ళీ ఈ నోటీసులు అరెస్ట్ చేసిన తర్వాత అంటే, మొన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ చూసాం. ప్రతిపక్షాల ఆరోపణలకు ఆయన సమాధానం ఇస్తూ సుదీర్ఘంగా 3.5-4 గంటల పాటు ఆయన ఏకధాటిగా చేసినటువంటి ప్రసంగంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, అందులోనూ ఎస్పెషల్లీ పుష్ప అనేటువంటి ఒక సినిమా ఈవెంట్కి సంబంధించి జరిగినటువంటి సంఘటన, ఆ సంఘటనలో చోటు చేసుకున్నటువంటి ఇతరత్ర ఉన్నవి, వాటి మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, అలాగే పోలీసులు ఏ విధంగా స్పందించారు, తర్వాత అసలు ఎందుకు అల్లు అర్జున్ అందులో నిందితుడిగా A11గా చేర్చబడ్డాడు, ఇవన్నీ కూడా రోజు చూస్తూనే ఉన్నాం మనం. అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ అయ్యాక ఇమ్మీడియట్గా సాయంత్రం ఈయన ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాడు ఏంటి అనే దాంట్లో అనేక అవకతవకలు ఉన్నాయి, తప్పుడు ప్రచారాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ పోలీసులకు సంబంధించి కోర్టులో కావచ్చు ఆయనకు బెయిల్ రావడానికి, లేదు నటుడిగా ఆయన మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా హీట్ పెంచేశాయి. ఆ హీట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇందాక అనుకున్నాం అల్లు అర్జున్కి మళ్ళీ నోటీసులు ఎందుకు ఏంటి అని చెప్పి. సో పిలిచారు. ఈ బడ్జెట్ రేట్లు లేదంటే టికెట్ రేట్లు, దీనికి సంబంధించి ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్ ఏమున్నాయి, పర్మిషన్స్ ఏమి ఇచ్చారు, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, జరిగినటువంటి ఆ స్టాంపెడ్లో వృద్ధి చెందినటువంటి కుటుంబం, దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం, అలాగే మనం చూసాం. నేను వెళ్ళాను, నాకు పోలీసులు ఎవరు ఏం చెప్పలేదు, నేను థియేటర్లో ఉన్నా, సినిమా చూసా కుటుంబంతో, నేను వచ్చేసా ఇది అని చెప్పి కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయడం, దానికి పోలీసులు, కమిషనర్ ఆఫ్ పోలీస్ కావచ్చు, డీసీపీ కావచ్చు, ఏసీపీ కావచ్చు, సస్పెన్షన్లో ఉన్నటువంటి ఏసీపీ కూడా, అంటే పోలీసులు ఏమనుకుంటున్నారు, పోలీసులని మీరు ఏమనుకుంటున్నారు, అసలు మీరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తే సలాం కొట్టి వెళ్ళిపోవాల్సిందేనా అన్నటువంటి రీతిలో ఆ సస్పెన్షన్లో ఉన్నటువంటి ఆయన మాట్లాడడం. సరే, ఆయన మాట్లాడిన దానికి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా అని చెప్పి ప్రకటించారు, అది వేరే విషయం. అయితే మిగతా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, వీడియోలతో సైతం మీరు చేసింది తప్పే, తప్పు ఒప్పుకుని పశ్చాత్తాపాన్ని ప్రకటించి ఆ కుటుంబానికి సాయం చేస్తుంటే ఈరోజు ఈ నిమిషం నేను మీతో ఇలా మాట్లాడేటువంటి అవసరం కూడా ఉండేది కాదు. కానీ ఒక ఆభిజాత్యం, అది ఈగో అనుకోండి, లేదంటే నేనే కదా ఇండస్ట్రీ రికార్డులన్నీ కొల్లగొట్టాను అనేటువంటిది కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే అది కాస్త తలకెక్కించుకుని మాట్లాడినటువంటి తీరుతోటి పాపం అనవసరంగా నేషనల్ అవార్డు గ్రహీత అయినటువంటి అల్లు అర్జున్ చిక్కుల్లో పడ్డాడు. సరే, నిన్న మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ఈ ప్రొడ్యూసర్ ఉన్నారో వాళ్ళు 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సంబంధించి పేమెంట్ చేశారు, చెక్ ఇచ్చారు అన్నటువంటిది కూడా స్పష్టంగా తెలిసిందే. అయితే ఈ పిలిచినటువంటి దానికి వాళ్ళు విచారణకు వెళ్ళాలి, విచారణ తర్వాత ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. ఇక దీని మీద అసలు ఈ సినిమాలకి నేషనల్ అవార్డ్స్ ఇచ్చే దగ్గర ఎటువంటి ప్రాతిపదికని అవలంబిస్తున్నారు అనేది మంత్రి సీతక్క అలియాస్ ధనసరి అనసూయ గారు నిన్న క్వశ్చన్ రేస్ చేశారు. అంటే ఒక పోలీస్ అధికారిని బట్టలు ఊడదీసి నించోపెట్టి అవమానించినటువంటి ఆ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో, అటువంటి సినిమాలో నటించినటువంటి నటుడికి, హీరో పాత్రకి నేషనల్ అవార్డ్, సరే ఆయన నటించాడంతే, ఆయన వ్యక్తిగతంగా అదని చెప్పట్లే, నటించినటువంటి దానికి నేషనల్ అవార్డు ఏ విధంగా ఇస్తారు? అందులోనూ ఎర్రచందనాన్ని దొంగిలించి స్మగ్లింగ్ చేసేటువంటి ఒక క్యారెక్టర్ హీరోది. 2 పార్ట్స్లో కూడా అదే మెయిన్ లీడ్. మరి ప్రేక్షకులకి ఎందుకు నచ్చింది అనే కోణాన్ని పక్కన పెట్టేస్తే, ఇతివృత్తాన్ని దర్శకులు ఏ విధంగా తీసుకుంటున్నారు, ప్రొడ్యూసర్స్ ఏ విధంగా నిర్మిస్తున్నారు, అంటే ఈ లెక్కన ఎలా ఉందంటే, ఒక టెర్రరిస్ట్ని హీరోగా పెట్టి ఆ క్యారెక్టర్ని సినిమా తీసేయచ్చు, ఇగో ఇదే ఇతివృత్తం అని చెప్పి. అంటే టెర్రరిస్ట్ గురించి ఏం చెప్తాం, ఆయన బాల్యం నుంచి ఎలా ఏ విధంగా ఎంతమందిని చంపాడని చెప్పి చూపిస్తామా? ఒకవేళ దాంట్లో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక నటుడు నటిస్తే, అత్యున్నతమైనటువంటి నటనని కనబరిస్తే జాతీయ అవార్డు ఇచ్చేయచ్చా, ఆస్కార్ అవార్డు ఇచ్చేయచ్చా? పోనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాంట్లో ఇదే చర్చ జరుగుతుంది. దానికే మంత్రి అనసూయ చాలా క్లియర్గా
మెన్షన్ చేశారు. సినీ పరిశ్రమకి మేము వ్యతిరేకం కాదు అంటూ ఎంపీ చామల్ కూడా చెప్పారు. అలాగే బెయిల్ మీద ఉన్నటువంటి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ అసలు ఎలా పెట్టగలిగాడు, బెయిల్ మీద ఉన్న వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టొచ్చా? సరే, ఈ విహెచ్ గారు అడిగిన దానికి రాజకీయ నాయకులు అతేనేం కాదు కాబట్టి చాలా విషయాలు దాంట్లో ఉన్నాయి. అలాగే రోహిన్ రెడ్డి అన్ని అబద్ధాలే చెప్తున్నాడు అల్లు అర్జున్ చెప్తున్నారు. గాంధీ భవన్కి అల్లు అర్జున్ మామ కూడా వెళ్ళారన్నారు. దీపాదాస్ మున్షి తోటి మాట్లాడడానికి ప్రయత్నిస్తే అక్కడ కుదరలేదని తెలిసింది. అలాగే ఓయూజేఏసీ నేతలకు బెయిల్ వచ్చింది, ఎవరైతే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారో వాళ్ళకి సంబంధించి. సో ఓవరాల్గా ఈ వారం మొత్తం అంతా కూడా తీసుకుంటే సినిమా ఇండస్ట్రీలో జరిగినటువంటి ఈ ఇష్యూ మీదే మొత్తం అంతా కూడా తెలుస్తోంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం అంటూ ఎంపీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రణాళికలు కూడా రూపొందించుకున్నారు. రైతులకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి 2 సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు. వేసంగి నుంచి రైతు భరోసా అమలుకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా సంక్రాంతి నుంచే మొదలు పెడుతున్నారు. అలాగే 30వ తారీఖున మంత్రివర్గ సమావేశం, కీలక నిర్ణయాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అలాగే గత ఏడాదిలో రుణమాఫీకి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ఏడాది రైతులకు ఇంకా సాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అంటూ వాళ్ళు చెప్పారు. మరి ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అవుతారు? లేనటువంటి ఒక బడ్జెట్, అప్పులు రిజర్వ్ బ్యాంక్ నుంచి వస్తాయా, లేదంటే ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకుంటారా, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటారా, లేదంటే వచ్చే ఇన్కమ్ నుంచి జనరేట్ చేసి రైతులకు ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. దానికి సంబంధించినటువంటి ప్రణాళిక ప్రభుత్వం ఇవ్వాలి. ఒకళ్ళు ఇవ్వకపోతే మాత్రం అభాసు పాలు కావడం ఖాయం. ప్రతిపక్షాలకి వాళ్ళంతటా వాళ్లే చేతికి ఆయుధం ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరగబోయేటువంటి అంశం. ఇక ఇండస్ట్రీలోనే ఇంకొక పెద్ద మనిషి మంచు మోహన్ బాబు, ఆయనకి సంబంధించినటువంటి దాంట్లో యాంటిసిపేటరీ బెయిల్ కావాలి నాకు అని చెప్పి పెట్టుకున్నటువంటి పిటిషన్ని తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఆ పిటిషన్ని రద్దు చేసింది. 24వ తారీఖు వరకు మన రిలాక్సేషన్ ఇచ్చింది. ఏదైతే సీనియర్ జర్నలిస్ట్ రంజిత్ గారి మీద జరిగినటువంటి దాడిందో వారి కుటుంబానికి సంబంధించి మంచు మనోజ్, నాకు అన్యాయం జరుగుతుంది, మీడియా మిత్రులు వచ్చి నాకు సపోర్ట్గా దయచేసి తెలియజేయండి ప్రపంచానికి అంటే మన మీడియా వాళ్ళందరం కూడా వెళ్ళాం. అక్కడికి వెళ్ళినటువంటి దాంట్లో బీఆర్కే న్యూస్ ప్రతినిధులకి కూడా దెబ్బలు తగిలాయి, దాడి జరిగింది. మోహన్ బాబు గారు ఏ విధంగా కొట్టారో, అలాగే ఆ బోన్కి సంబంధించినటువంటి ఆ ఫ్రాక్చరు నెల రోజుల పాటు కనీసం ఈ దవడలు కదిలించడానికి లేకుండా అయిపోయింది రంజిత్ గారికి. సరే వెళ్ళారు, పరామర్శించరైంది. మధ్యలో ఊహాగానాలు వచ్చే మోహన్ బాబు పారిపోయాడు, పరారీలో ఉన్నాడు ఇది అని చెప్పి. మరి ఆయన ఎక్కడున్నాడు ఏంటి అంటే, నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు ఇక్కడే ఉన్నాను అంటే ఆయన చెప్పడం. అలాగే నిన్న విష్ణు మీద కంప్లైంట్ ఇచ్చాడు మంచు మనోజ్, నా అన్న నుంచి నాకు ప్రాణహాని ఉంది అని. వాళ్ళ ఇంట్లో గొడవలు వాళ్ళు చూసుకుంటే అయిపోయేది. కాకపోతే సెలబ్రిటీలు అవ్వడంతో మీడియా అటెన్షన్ అనేది కూడా కాస్త ఉంటుంది. అఫ్కోర్స్ అంటే సమాజంలో ఉన్నటువంటి సమస్యల కంటే వాళ్ళదేం పెద్ద సమస్య అని చెప్పుకోవడానికి ఏం లేదు. వాళ్ళకి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఎందుకంటే విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు కేవలం నటుడు మాత్రమే కాదు, కొన్ని వేల మంది విద్యార్థులు వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో చదువుకుంటున్నారు కాబట్టి సమాజానికి సంబంధించినటువంటి అంశం కింద దాన్ని పరిగణించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఏబీవీపీ కార్యక్రమానికి గవర్నర్ హాజరు. సిద్దిపేట మహాసభల్లో పాల్గొన్నటువంటి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి, దేశ పునర్నిర్మాణంలో ముందుండాలని పిలుపు. అప్పట్లో అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, కలలు కనండి, వాటిని నిజం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇదే పద్ధతిని ఇటీవల కాలంలో అనేక రాష్ట్రాల గవర్నర్లు కూడా ఫాలో అవుతున్నారు. గతంలో ఏదో రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కాకుండా విద్యార్థుల్ని సమున్నతంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాల్లో గవర్నర్లు కూడా పాలు పంచుకుంటూ ఉండడం అనేది చాలా అభినందించదగినటువంటి విషయం, ఆహ్వానించదగినటువంటి విషయం. ఇక సైబర్ నేరగాళ్ళు, ప్రేక్షక మహాశైలందరికీ కాస్త జాగ్రత్త. ఇటీవల కాలంలో ఎవరికైనా ఫోన్ చేస్తుంటే ఒక రింగ్ టోన్ వినిపిస్తుంది. ఏంటంటే పోలీసుల పేరుతోటి, సిబిఐ పేరుతోటి, ఇతరత్ర వాళ్ళ పేరుతోటి మీకు ఫోన్లు చేసి మిమ్మల్ని మోసపూర్చేటువంటి కార్యక్రమాలు జరగచ్చు. దయచేసి అప్రమత్తంగా ఉండండి అని చెప్పి సైబర్ నేరగాళ్ల నుంచి ఎవరో ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, అయ్యా మీకు లోన్ వచ్చింది, లేదంటే మీకు లాటరీ తగిలింది, లేదంటే మీకు ఎంత ఇస్తాము ఇది అని చెప్పి. మనం ఏం బుట్లో పడిపోయి హ్యాపీగా చెప్పండి అని చెప్పి మన ఆధార్ నెంబర్తో సైతం కొంచెం చెప్తూ ఉంటాం. వాళ్ళేమో ఒకనొక థర్డ్ పార్టీ అప్లికేషన్లో మన నెంబర్ చూసి మీ పేరు ఇదే కదా, మీది ఇదే కదా అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటివి ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. మొత్తం 2024వ సంవత్సరంలో సైబర్ నేరాల పేరుతో జరిగినటువంటి క్రైము అక్షరాల 1866 కోట్ల 90 లక్షల రూపాయలు. 1866 కోట్ల 90 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్ళు కొట్టేశారు. అంటే వాళ్ళకి
తాళాలు మనమే ఇచ్చాం, అది వేరే విషయం. దీంట్లో రికవరీ అయింది ఎంతో తెలుసా? కేవలం 176 కోట్ల రూపాయలు మాత్రమే, నాట్ ఈవెన్ 10%. అంటే మరి మిగతాది ఏమైపోయిందంటే కాకెత్తుకుపోయింది. మనం ఇచ్చినటువంటి తాళాలతోటి దొంగ హ్యాపీగా వచ్చి మన ఇన్ఫర్మేషన్ అంతా తస్కరించి మన డబ్బుల్ని కొట్టేసుకుంటూ వెళ్ళిపోయాడు. మొత్తం దేశవ్యాప్తంగా 1800 కోట్ల రూపాయలు, 1866 కోట్ల రూపాయలు. 2024లో 18% మోసాల్లో పెరుగుదల అనేది ఉంది. 23తో పోలిస్తే 18% నేరాలు పెరిగాయి, సైబర్ నేరాలు పెరిగాయి. అంటే టెక్నాలజీ ఎవాల్వ్మెంట్ ఎంత ఉందో, దాని డెవలప్మెంట్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగానే తెలివితేటలు బాగా ఎక్కువైపోయి ఈజీ మనీ ఎలా సంపాదించాలనే దాంతో ఇగో ఇటువంటిది తీసుకున్నారు. ఇది షేర్ మార్కెట్ పేరుతోటి ఎక్కువగా మోసాలు జరిగాయని చెప్తున్నారు. అలాగే పార్ట్ టైం జాబ్స్ కావచ్చు, అలాగే డిజిటల్ అరెస్టులు. దీనికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎవరో అతీతులు కాదు. ఫోన్ వస్తుంది, మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం, మీరు ఫోన్ కట్ చేశారు అంటే ఇమ్మీడియట్గా 2 నిమిషాలు అరెస్ట్ చేస్తాం, మీరు సీజ్. వీడియో కాల్ అలాగే ఉంచండి. వారం రోజుల పాటు ఓ మాజీ మంత్రి గారిని అలాగే ఉంచారట తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. మనమే అమాయకులు అనుకుంటే ఆయన ఇంకెంత అమాయకుడు తెలియట్లేదు, పరిస్థితి అలా ఉంది. అది ఒకటి. తర్వాత ఫేక్ కస్టమర్ కేర్లు, క్రెడిట్ కార్డ్ నేరాలు. దీనికి సంబంధించి యూట్యూబ్లో చూస్తూ ఉంటాం అనేక వీడియోలు. ఏంటంటే ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి ఎవరు ఎలా ఫేక్ చేస్తున్నారంటే మన వాళ్ళు విదేశాల్లో సైతం భారతదేశం పరువు తీయడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారంటే ఇక దీంట్లో కూడా అగ్రగణ్యులుగానే ఉన్నారు. ఒక పక్కన ప్రపంచం మొత్తానికి సాఫ్ట్వేర్ రంగంలో భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు చాలా కీలకంగా పనిచేస్తున్నారు. సత్యనారాయణ లాంటి వాళ్ళు మైక్రోసాఫ్ట్కి, సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు గూగుల్కి పనిచేస్తున్నారు అనే ఒక గర్వం మనకు ఉంటుంది, గర్వకారణం అనుకుంటాం కదా. అట్ ద సేమ్ టైం ఈ వీళ్ళు ఇచ్చేటువంటి టూల్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటూ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని క్రియేట్ చేసి, అంటే వాళ్ళకి ఉద్యోగం సరైనటువంటి దొరకలేదనా, లేదంటే ఎక్కువ డబ్బులు ఇమీడియట్గా సంపాదించేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఇలాంటి తప్పుడు దోవలోకి వెళ్ళి చేస్తున్నారు. తర్వాత ఇక 2 ఆదివాసీలకి ఉరి, ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టుల చర్య, ప్రజాకోర్టులో మరొక గిరిజనుడి హత్య. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఘటన. ఆర్కే స్మారక స్తూపం కూల్చేసినటువంటి బలగాలు. ఎవరైతే టాప్ లీడర్ రామకృష్ణ ఉన్నారో, నక్సలైట్ లీడర్, ఆయన స్మారక స్తూపాన్ని బలగాలు అయితే కూల్చేశాయి. అక్కడ 2 ఆదివాసీలకు ఉరి కూడా వేశారు అని తెలుస్తుంది. మరి ఇది ఎప్పుడు అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సింధూరం అనేటువంటి సినిమాకి ఒక పాట రాశారు. అందులో అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, దానికి సలాం చేద్దామా అని చెప్పి, అంటే పోలీస్ వర్సెస్ నక్సలైట్కి సంబంధించినటువంటి ఒక సంఘటన ఏదైతే ఉందో దాని మీద రాస్తూ. ఇది దాదాపుగా 20 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళ పైన అయిపోయింది. కానీ మళ్ళీ ఎందుకు ఇప్పుడు జ్ఞప్తికి తెచ్చుకుంటాం అంటే ఇలాంటి న్యూస్ చూసినప్పుడే నక్సల్స్ వర్సెస్ పోలీస్, లేదంటే అక్కడ ఇన్ఫార్మర్ల నెపంతో ఆదివాసీలను చంపేశారంటే అప్పట్లో ఉన్నటువంటి ఇష్యూస్కి ప్రజలను రక్షించడానికి, భూస్వాముల నుంచి లేదంటే ఈ వడ్డీ వ్యాపారాల నుంచి రక్షించడానికి అన్నలు వచ్చేవాళ్ళు అంటారు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో, అరచేతిలో ప్రపంచం మొత్తం కనిపిస్తున్నటువంటి పరిస్థితిలో ఇంకా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే మనం ఏ దారిలో వెళ్తున్నామో మనకే తెలియట్లేదు. అండ్ దెన్ ఆటోమొబైల్ రంగానికి సంబంధించి చాలా పెద్ద కంపెనీలు హోండా అండ్ నిస్సాన్, ఈ 2 కూడా విలీనం కాబోతున్నాయి అని చెప్తున్నారు. అలాగే వాళ్ళతో పాటే మిత్సుబిషి అనేటువంటి కంపెనీ కూడా విలీనం కాబోతోంది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా అవతరణ అవుతోంది అని అంటున్నారు. టొయోటా, ఫోక్స్ వ్యాగన్ తట్టుకునేందుకు, అంటే ఆ 2 కంపెనీ నుంచి వచ్చేటువంటి పోటీని తట్టుకోవడానికి మొత్తం 3 కూడా కూటమిగా ఏర్పడబోతున్నారు అన్నటువంటిది కూడా వాళ్ళు ప్రకటన చేశారు. ఇది మహావిలీనంగా చెప్తున్నారు. పోటీని తట్టుకునేందుకే కీలక నిర్ణయం. జపనీస్ ఆటో దిగ్గజాలైనటువంటి నిస్సాన్, హోండా ఒకటి కాబోతున్నాయి, మిత్సుబిషి కూడా వీటితో కలవబోతోంది. తర్వాత ఇది చాలా ఫన్నీ అని చెప్పుకోవాలా, లేదంటే మన దౌర్భాగ్యం అనుకోవాలో తెలియట్లేదు. అంటే నేను ఇలా మాట్లాడితే చాలామందికి, ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త సూది గుచ్చినట్టే ఉంటుంది. ఉద్యోగ దరఖాస్తు పైన జిఎస్టీ బాధుడు క్వశ్చన్ మార్క్ అయితే వేశారు, కానీ నిజంగా అదే జరిగే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడినటువంటి మాటల్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే, అంటే సపోజ్ మీరు నేను నిరుద్యోగులం, ఏదో ప్రైవేట్ కంపెనీలోనో లేదు ఒక గవర్నమెంట్కి సంబంధించినటువంటి దానికో ఉద్యోగాల నోటిఫికేషన్ పడింది, ఒక అప్లికేషన్ కొనుక్కుంటాం. అది ఎనీథింగ్ కానివ్వండి. నేను గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేసే మూమెంట్లో ఒకానొక సమయంలో అప్లికేషన్ 5 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యేది, అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్కి సంబంధించి.
ఈరోజు దాని మీద జిఎస్టీ అంటే మనం ఒక ఉద్యోగానికి అమ్మా మేము చదువుకున్నటువంటి దానికి మేము ప్రభుత్వోద్యోగానికి అర్హత మాకుంది, దానికి పోటీ పరీక్షలకు మేము వెళ్ళాలి, అప్లికేషన్ మేము పెట్టుకోవాలంటే అప్లికేషన్ ధర ఎంత ఉందో దాని మీద అక్షరాల 18% జిఎస్టీ కట్టాలి. ఉపయోగం ఏంటో తెలియట్లా. ఈ ట్యాక్సుల మీద నాకు పెద్ద చెడ్డ అభిప్రాయం ఉందండి. నాకే కాదు, మీలో చాలామందికి ఉంది, కోట్లాది మందికి ఉంది. ఎందుకంటే మనం సంపాదించేదేమో బెత్తడు, దాని మీద కట్టే ట్యాక్స్ ఏమో చాంతాడంతా. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎక్స్పర్ట్స్ చాలామంది చెప్తున్నారు ఇది జరుగుతోంది, ఇలా ఉంది అని చెప్పి. సో ఇక్కడ చూస్తే ఏకంగా అసలు అప్లికేషన్ పెట్టుకుంటేనే 1000 రూపాయలు ఉంది అప్లికేషన్ అనుకుంటే 180 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. ఏం చేయడానికి? అప్లికేషన్ ఇప్పుడు సపోజ్ ఆన్లైన్లో ఉంది, నా మొబైల్లోనే నేను ఇంటర్నెట్ ఉంది కాబట్టి నేను దాంట్లోనే ఫిల్ చేసుకుంటాను అనుకుందాం. ఖర్చు ఏం లేదు, ఎందుకంటే నేను ఆపరేటర్కి డబ్బులు కడుతున్నా, ఆపరేటర్ గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాడు, నేను ఇందులో కూడా ట్యాక్స్ కడుతున్నా. రీఛార్జ్ చేయించుకోవడానికో ఇంటర్నెట్ వాడుకోవడానికో మొబైల్లో కూడా నేను ఇంత అని చెప్పి నేను ట్యాక్స్ కడుతున్నాను వాళ్ళకి సర్ఛార్జీల పేరుతో ఇంకో దాంతో. దాంట్లో నేను ఒక అప్లికేషన్ గవర్నమెంట్కి సంబంధించి ఒక జాబ్కి సంబంధించి నేను ఫిల్ చేయాలి అంటే 180 రూపాయలు ట్యాక్స్ నేను కట్టాలా? ఇంక నాకు సంపాదన లేకుండా నేను ట్యాక్స్ కట్టుముట్టిపోతే రేపటి రోజు నేను ఏం చేస్తా? నేనే కాదు, ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి ఇలాగే ఉందనేది చెప్తున్నారు. అగ్నివీర్ సహా ఆర్మీలో ఉన్నటువంటి అగ్నివీర్తో సహా అన్ని అప్లికేషన్ల మీద 18%. బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా మినహాయింపు లేదు. పోలేండి, మనుషులు అంటే సరిపోయేది, ఇక్కడ వర్గాలు కులాలు తీసుకురాకుండా. యూపీలోని సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నోటిఫికేషన్లో పన్ను పోటు, అక్కడ కూడా పేదల ఆశలే కేంద్రం పెట్టుబడి. ప్రియాంక గాంధీ దాని మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. జిఎస్టీని ప్రస్తావిస్తూ ఈ దరఖాస్తుల మీద ఆవిడ కూడా ఇది చేశారు. ఇక తర్వాత చూసినట్లయితే ఇవే ఇండస్ట్రీకి సంబంధించి ఇవాళ రేపట్లో దాదాపుగా వచ్చే వారం రోజుల పాటు కూడా మంచు మోహన్ బాబు ఇష్యూ, లేదంటే అల్లు అర్జున్ ఇష్యూ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఇవే నడుస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణకు సంబంధించి చూసాం ఆల్రెడీ పీడిఎస్ ఆర్ సిఎంఆర్బి అని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారనేది. ఇవే మొత్తం హెడ్లైన్స్. అలాగే స్టాక్ మార్కెట్లో 498 పాయింట్లతోటి సెన్సెక్స్, 290 పాయింట్లతోటి నిఫ్టీ లాభపడ్డాయనేది ఉంది. అలాగే బులియన్ మార్కెట్ చూసుకున్నప్పుడు బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయంటే స్వల్ప పెరుగుదల కనిపిస్తోందని చెప్తున్నారు. ఇక వాతావరణానికి సంబంధించి అల్పపీడనం ఏర్పడింది విశాఖ కేంద్రానికి సంబంధించి, భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ మీద కూడా దాని మీద ప్రభావం ఉండే అవకాశం ఉందంటున్నారు. చలి తీవ్రత వచ్చే రోజుల్లో చాలా భారీగా పెరగబోతోంది, ఇప్పటికే సింగిల్ డిజిట్కి పడిపోయింది అనేది వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటి విషయం. ఇక స్పోర్ట్స్కి సంబంధించి చూసాం, గవాస్కర్ ఆర్డర్ ట్రోఫీ అది నడుస్తుంది, 3వ టెస్ట్ అనేది. ఆ 3వ టెస్టుకు సంబంధించినటువంటి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివరాలు ప్రతిరోజు మన వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అప్ టు డేట్ న్యూస్ ఇవ్వడంలో వీఆర్కే న్యూస్ ముందుంటుంది, మీకు తెలిసినటువంటి విషయమే. ఇది ఈరోజు ఉన్నటువంటి పేపర్లలో హెడ్లైన్స్, ఈరోజు ఉన్నటువంటి హెడ్లైన్స్. సో మళ్ళీ రేపటి హెడ్లైన్స్లో కలుద్దాం. న్యూస్ ఉంటుందా, న్యూసెన్స్ ఉంటుందా అనేది ప్రజలు మీరే డిసైడ్ చేయాలి. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.